నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. మీరు మాట్లాడారు, కేతన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే శంకుస్థాపనలకు వంగి టెంకాయ కూడా కొట్టలేనోడు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చారంటే మీరు నమ్ముతారా? అంటే నాకు పర్సనల్ డౌట్. శంకుస్థాపనకి వెళ్ళి వంగి టెంకాయ కొట్టలేక ఆ టెంకాయ ఒకరు పట్టుకుంటే మీకు మాటలు బాగా వస్తాయని మాట్లాడేవాడు శంకరెడ్డి గారు. మీరు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. కేతన్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కేతన్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఫైర్ అయ్యాడు కదా, సర్కాస్టిక్ గా చెప్తున్నాను. ఇటువంటి వ్యక్తి శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయడం తప్ప కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు శంకుస్థాపన చేశారు ఏపీలో. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం. మీకు ఆన్సర్ చెప్పాలి కదా. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆమె చెప్పాలి కదా. వెయిట్ ప్లీజ్, ఒక్క నిమిషం సార్, వెయిట్. లేదు సార్, చెప్పాలి. ఏమని చేసి మాట్లాడతాండి? నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఆపమ్మ ఆపుచాలి కానీ ఆపాపు పొత్తు లేకుండా రాజకీయాల్లో మీరు కూడా మాట్లాడాలి. పొత్తు లేకుంటే ఒక చోట గెలవని వాళ్ళు మీరు మాట్లాడాలి. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడారు, ఒక్క నిమిషం. మీరు లెక్కలతో సహా చెప్పారు. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి, ఒకసారి ఆగండి, ఒక్కసారి ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు లెక్కలతో సహా చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళని స్పందించనివ్వండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం వాళ్ళు చెప్తారు. వెయిట్ ప్లీజ్, వినండి, చెప్తారు వినండి. ఒక్కసారి ఆగండి ప్లీజ్. మీరు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కేతన్ గారు క్యారీ ఆన్. మీరు కేతన్ గారు మాట్లాడారు. కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు శంకుస్థాపన చేశారు సార్. మళ్ళీ ఎందుకు అది పూర్తి కాదని నాకు అర్థం కాదు. 25,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. వాళ్ళ నాన్నగారు కూడా శంకుస్థాపన చేశారు సార్. మళ్ళీ కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి కాలేదు అంటే శంకుస్థాపనకు మాత్రమే పరిమితం అవుతుందా వైసీపీ ప్రభుత్వం? నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ రోజు కేంద్రం నుంచి మనకు నిధులు వస్తున్నాయంటే మీరు సంతోషపడాలి. మా హయాంలో అది జరిగింది, మా హయాంలో ఇది జరిగింది అంటే సరే, ఎవరి హయాంలో ఏం జరిగిందని కాదు, రూపుదిద్దుకునేది ఎప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినప్పుడు దీని గురించే మనం మాట్లాడాలి. మా ప్రభుత్వంలో మేము ప్రయత్నించినామంటే అది కాదు కదా. ప్రయత్నించినా మీరు విఫలమయ్యారు. మేము సక్సీడ్ అయ్యి అక్కడి నుంచి నిధులు సమకూర్చుకొని ఏపీకి తీసుకొని వచ్చాం. ఈరోజు డెవలప్మెంట్ జరుగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎందుకు అంత గట్టిగా ఆ రోజు మాట్లాడలేకపోయారు? మేము అప్పటికి డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా ప్లకార్డ్స్ అన్నా చూపించండి అయ్యా. ఎవరైతే ఈ ప్లకార్డ్స్ అన్నా చూపించండి వైసీపీ వాళ్ళంటే, కనీసం ప్లకార్డ్స్ చూపించడానికి ధైర్యం లేని వైసీపీ ప్రభుత్వం మీది. మీ విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి ప్లకార్డ్ చూపించాడు అక్కడ. రిక్వెస్ట్ చేశాం డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా. ఈ రోజు వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేమే ఉద్ధరించాం, కేంద్ర నిధులు మా నుంచే వచ్చాయి. మీ ప్రభుత్వంలో వచ్చుంటే మీరు మాట్లాడాలి. మా ప్రభుత్వంలో వచ్చింది కూడా మేమే చేసామని చెప్పుకుంటామంటే ఇంతకన్నా. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, అది మళ్ళీ ప్లే చేద్దాం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ప్లే చేద్దాం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి ఒక నిమిషం. అది విన్నాం సార్, అది విన్నాం. ఆల్రెడీ నేను చెప్పా, నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. కుమారస్వామి గారు ఏం మాట్లాడారో నా ఇంట్రడక్షన్ లోనే చెప్పా. ఒక్క నిమిషం విందాం సార్, విందాం ప్లీజ్ విందాం. పరిశ్రమలు తెచ్చారు అంటున్నాడు శేఖర్ రెడ్డి గారు. పరిశ్రమలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. కమిషన్లకు కక్కుర్తిబడి ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి? ఎన్ని పరిశ్రమలు ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి? జాకీ షోరూమ్ మీకు గుర్తుకు లేదా? కియా షోరూమ్ మీకు గుర్తుకు లేదా? ఎన్ని పరిశ్రమలు ఈ రోజు అమర్ రాజా ఫ్యాక్టరీని ఎంత టార్చర్ పెట్టి వాళ్ళు పక్క వెళ్ళిపోయేలాగా చేశారు సార్ తిరుపతిలో? గుర్తుకు లేదా? కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఇబ్బంది రాకపోయినా వీళ్ళ ప్రభుత్వంలో ప్రత్యేకంగా వాళ్ళని టార్గెట్ చేసి మరి అమరాజా ఫ్యాక్టరీని తరలించే ప్రయత్నం చేశారు. వీళ్ళు కొత్త ఫ్యాక్టరీస్ తెచ్చారా? ఉన్న ఫ్యాక్టరీ ఉనికిని కాపాడలేకపోయారు. వీళ్ళు ఏ విధంగా మాట్లాడే హక్కు ఉంది? కమిషన్లకు మీ వాళ్ళు కక్కుర్తి పడే మేము కట్టుకోలేక వెళ్ళిపోతున్నామని చెప్పిన కంపెనీలు కోకొలలు ఉన్నాయి. మీరు ఈరోజు గొంతు దించుకొని మాట్లాడినా శేఖర్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగిందా చెడు జరిగిందా ఎక్కువ ఉంది. మీ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన కాదు, ఉద్యోగస్తులే వచ్చి మారు వేషాల్లో ర్యాలీ చేసిన దౌర్భాగ్య స్థితి తీసుకొని వచ్చారు మీ ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగస్తులను సినిమా హాల్ల కాడ కూర్చోబెట్టారు. వాళ్ళ చేయాల్సిన పని అది. వాళ్ళు చేయాల్సిన పని మద్యం షాపుల దగ్గర, సినిమా హాల్ల దగ్గర వాళ్ళని కూర్చోబెట్టారు ఉద్యోగస్తులని. మీ ప్రభుత్వంలో పనితీరు సరిగ్గా లేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సక్సెస్ఫుల్ గా మేము ముందుకు సాగుతుంటే మీరు దాన్ని హర్షించకపోయినా బాధ లేదు, కానీ క్రిటిసైజ్ చేసే పని చేయకండి. ఏపీ ప్రజలకి, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రజలకు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు, 1 మినిట్ మాట్లాడండి సార్. నాకు విషయం అర్థం కావట్లేదు సార్. ఒక పరిశ్రమ ఎంఓయు స్థాయిలో ఉంటే ఎలా ఉంటుంది? అది గ్రౌండ్ అయిన స్థాయి ఏంటి? లేకపోతే ఉత్పత్తి ప్రారంభిస్తే ఎలా ఉంటది?
ఇవన్నీ కనీసం కొంచెం తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టండి సార్ అక్కడ. నేను మీకు చెప్పింది తెలిసిన గ్రౌండ్ లేదు లేదండి శేఖర్ రెడ్డి గారు మా దగ్గర కూడా సమాచారం ఉంది. గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్ సార్, అది కూడా తెలియపోదట. గ్రౌండ్ అంటే ఏంటి? మీరు కడప స్టీల్ ప్లాంట్ మేము శంకుస్థాపన చూసాం, స్థాపించబడింది అని. సార్ ఆగమ్మా, నీకు తెలియకపోతే తెలుసుకో, క్లాస్ చెప్తా నేను. నేను వాటి మీద నువ్వు రీసెర్చ్ చెప్పేసి ఒక నిమిషం అవుతుంది అవన్నీ అవుతుంది ప్లీజ్. మీరు అదేదో వీడియో ప్లే చేస్తున్నారు కదా, ప్లే చేయండి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు 1 minute మాట్లాడండి. మీరు 1 minute మాట్లాడండి. 1 minute మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను సార్, నేను 1 minute మాట్లాడుతున్నాను సార్. నేనేం చెప్తున్నా అంటే మా ప్రభుత్వ హయాంలో ఎంఓయూ చేసుకున్న వాటిని ఈ రోజు మీరు మా ప్రభుత్వ హయాంలో ఎంఓయూ చేసుకోవడమే కాదు సార్, మా ప్రభుత్వ హయాంలో వాటికి భూములు కేటాయించాం, అనుమతులు ఇచ్చాం. మా ప్రభుత్వం మారిపోయింది, మీరు పెట్టారు, మేము సంతోషమే, మేము కాదనట్లేదే. మేమన్నా మీరు పెట్టొద్దని చెబుతున్నామా, వాటిని తరిమేయమని చెబుతున్నామా, ఏం చెబుతున్నాం? కానీ మా ప్రభుత్వ హయాంలో ఇవి కాకుండా ఆల్రెడీ 1,00,000 కోట్ల రూపాయలు మేము గ్రౌండ్ చేశాం కదా. మీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా, మీ మోడీ ఒప్పుకున్నాడు కదా, మీ నరేంద్ర మోడీయే కాకుండా అమిత్ షా ఒప్పుకున్నారు కదా, మీ అశ్విని వైష్ణవ్ ఒప్పుకున్నారు కదా, అదే విధంగా మీ పార్టీకి చెందిన ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒప్పుకున్నారు కదా. మరి వాళ్ళు చెప్పింది తప్ప, మీరు చెప్పింది తప్ప? అంటే మీరు నిజం చెబుతున్నారు, కేంద్ర మంత్రులు అబద్ధాలు చెబుతున్నారా? లేకపోతే వాళ్ళు అబద్ధాలు చెబుతా ఉన్నారు, మీరు నిజం చెబుతున్నారా? ఏం చెప్తున్నారు? నేను అడిగినా సార్, ఆవిడది కడప. 1 minute సార్, 1 minute. ఆవిడది కడప సార్, మా చెల్లమ్మది కడప సార్. తిరుపతి కూడా బాగా దగ్గర సార్. నేను చెప్తున్నాను క్లియర్ గా, వెరీ క్లియర్ గా, తిరుపతి శ్రీ సిటీలో మేము బ్లూ స్టార్ తేలేదా, హ్యావెల్స్ తేలేదా, ఆంబర్స్ తేలేదా, ఈపాక్ తేలేదా? ఇవన్నీ మేము తెచ్చినాయా కాదా? ఎస్. ఏదే విధంగా ఈఎంసీ కడప కొప్పటి దగ్గర ఈఎంసీని మేము నెలకొల్పామా లేదా? నెలకొల్పిన దగ్గర డిక్సన్ రాలేదా? వీటితో పాటుగా కడప ఈఎంసీలో 10,000 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయా లేదా? అవి చెప్పాలి. అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వంగి టెంకాయ కొట్టలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వంగి